నూతన భాగవతము సప్తమ స్కందము 5వ భాగము. శోధింబంబడే సర్వశాస్త్రములు రక్షోనాథ వెయ్యేటికిన్ గాథల్ మాధవసే ముషీతరణి సాంగత్యమునంగాక దుర్మేధం దాటగవచ్చునే సుతవధూమ్యోని గ్రవాంఛామద క్రోధోల్లోల విశాల సంస్కృతి మహా ఘోరామితాంబోనిదిన్. రక్షోనాథ, అనేక శాస్త్రములు పరిశీలించినాను. విష్ణు భక్తి చేతనే సంసార మహాసాగరాన్ని దాటుటకు సాధ్యమగును, కానీ దుర్మేధచే సాధ్యమగున భార్యాపుత్రుల యందు తీవ్ర మమకార వాంఛలు, మదము, క్రోధ కెరటములతో కూడి ఉన్న విశాల ఘోర సంసార సాగరమును వేరు విధంగా దాటనగునా తండ్రి. అంగవ్రాతములో జిగిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయుక్రియ నీ అగ్నింగులద్రోహి దుస్సంగున్గేశవ పక్షపాతి నధముంజంపించి వీరవ్రతోత్తుంగ ఖ్యాతి జరించదన్ గులము నిర్దోషంబుగా వించదన్. హిరణ్యకశిపుడు రాక్షస వీరులతో ఇలా అన్నాడు: శరీర అంగాల్లో ఏదో ఒక అంగం చెడిపోయినచో చికిత్సకుడు దానిని ఖండించి ఇతర అంగాల్ని కాపాడినట్లు ఈ కులద్రోహిని, మూర్ఖుని, దుర్జన సంగుని, కేశవ పక్షపాతిని, అధముని చంపించి వంశమును దోషరహితంగా చేసి గొప్ప వీరుడను అనేటువంటి ఖ్యాతిని గడించదను, నా వంశాన్ని పవిత్రం చేసుకుందును. హంతవ్యుడు రక్షింపను మంతవ్యుడు గాడు యముని మందిరమునకున్ గంతవ్యుడు వధమునకు పర్యంత వ్యుండనక చంపి రండి పడచున్. రాక్షసులరా, వీడు చంపదగినవాడు, రక్షించుటకు పునరాలోచింపలేదు. యముని మందిరానికి నిశ్చయముగా చేరవలసిన వాడు, పసిబాలుడు అని జాలిపడక వీరిని వధించి రండు. తన్ను నిశాచరుల్ ఒడువ దైత్యకుమారుడు మాటి మాటికి ఓ పన్నగసాయి, ఓ ధనుజభంజన, ఓ జగదీశ, ఓ మహాపన్న శరణ్య, ఓ నిఖిల పావనాయంచు నుతించుగాని తాగన్నుల నీరుదేడు భయకంప సమేతుడుగాడు భూవరా పారడు లేచి దిక్కులకు బాహువులొడ్డడు బంధురాజిలో దూరడు ఘోరకృత్యమని దూరడు తండ్రిని మిత్రవర్గముంజీరడు మాతృసంఘము వసించు సువర్ణ గృహంబులోని కిందారడు కావరే అనడు తాపమునొందడు కంటగింపడు. నారదుడు యుధిష్ఠిరుడితో ఇలా చెప్పాడు: మహారాజా, ఆ ప్రహ్లాద కుమారుడు రాక్షసులు రెచ్చిపోయి తనకు చిత్రహింసలు చేస్తుంటే మాటిమాటికి ఓ పన్నగశాయి, ఓ దానవభంజన, ఓ జగదీశ, ఓ దీనశరణ్య, ఓ పరమపావన అనుచు ఆ భగవంతుని స్తుతించునే గాని కన్నుల నీరు తెచ్చుకొనడు, భయకంపితుడు కాడు, లేచి ఇటు అటు దిక్కులకు పారిపోడు, చేతులతో అడ్డుకోడు, బంధువుల మధ్యకు దూరిపోడు. ఇది చాలా ఘోరకృత్యమని తండ్రిని దూషింపడు, మిత్రులను పిలవడు, తల్లి ఇతర స్త్రీజనులు నివసించే సువర్ణ అంతఃపురములోనికి పారిపోయి తల దాచుకోడు, నన్ను కాపాడవా అని కోరడు, కోపము తెచ్చుకొనడు, ఎవ్వరిపైనను మనస్సు కష్టపెట్టుకొనడు, ఎవ్వరిని ద్వేషించడు. ఒక్క మాటు దిక్కుంబియూధంబు తెప్పించి కెరలిడింబకుని దృక్కింప బంపు ఒక మాటు విషభీకరోగ్ర శ్రేణుల గడువడి నర్భకు గరవ బంపు ఒక మాటు హేతి సంగోఘ్రానలములోన విసరి కుమారుని వ్రేయ బంపు ఒక మాటు కూలంకషోల్లల జలధిలో మొత్తించి శాపకు ముంప బంపు విషము బెట్ట బంపు విదిలింపగా బంపు దొడ్డకొండ చరల ద్రోయ బంపు బట్టి కట్ట బంపు బాధింపగా బంపు బాలుగినిసి ధనుజపాలుడదిపా ఒకవేళ అభిచార హోమంబు సేయించు
ఒకవేళ నెండల నుండబంపు, ఒకవేళ వానలను బాతి నొందించు, నొకవేళ రంధ్రంబులుక్కబట్టు, ఒకవేళ ధనమాయను దవించి బెగడించు, ఒకవేళ మంచున నుండి నిలుపు, ఒకవేళ బెనుగాలి గున్ముఖు గావించు, ఒకవేళ బాతించు నుర్వియందు, నీరు నన్నంబు నిడనీక నిగ్రహించు, గసల నడిపించు రుర్వించ, గండశిలల గదల వ్రేయించు నేయించు ఘనశరముల, గొడుగునొకవేళ అసురారి క్రోధియగుచూ. హిరణ్యకశిపుడు పుత్రుణ్ణి పలు విధాలా హింసించాడు. ఒకసారి మిక్కిలి ఆగ్రహంతో దిగ్గజముల ముందు బాలును త్రొక్కించుటకు పంపించాడు. ఒకసారి భయంకర సర్పాలలో కనిపించనించాడు. ఒకమారు భయంకరమైనటువంటి మంటల్లో పడవేశాడు. ఇంకొకసారి బాగా మొత్తించి సముద్రంలో పడవేయించాడు. విషము పెట్టించడకు పంపించాడు. బాగా చీల్చివేయడని పంపించాడు. పెద్ద పర్వతాల నుంచి తోయించమని పంపించాడు. బంధించి బాధింపమన్నాడు. ఆ బాలుని మృత్యువుల దగ్గరికి పంపించాడు. ఒకప్పుడు మారణ హోమం చేయించాడు. ఇంకొకప్పుడు మండు టెండలో నిలబెట్టాడు. ఇంకొకప్పుడు నవరంధ్రాలు మూయించి హింసించాడు. ఒక్కొక్కసారి మంచు పైన నిలబెట్టాడు. పెనుగాలులకు ఎదురుగా నిలబెట్టించాడు. ఒక్కొక్కసారి భూమిలో పాతి పెట్టించాడు. కొన్నిసార్లు అన్నము నీరు పెట్టకుండా అలమటింపజేశాడు. కొరడాలతో కొట్టించాడు. గదలచో మొత్తించాడు. బండరాళ్లపైకి ఉరివింపజేయును, బాణములచే కొట్టించును. ఇంకెన్ని విధాలుగా ఈ చిన్నారి బాలుని చిత్రహంసలు పాలు చేసిన రాక్షసరాజు. ముంచితి వార్ధులం గదల మొత్తితి, శైల తడములందు ద్రొబ్బించితి, శస్త్రరాజి బొడిపించితి, మీదనే ఖంద్ర పంక్తి దొక్కించితి, ధిక్కరించితి, శపించితి, ఘోరద వాగ్లులందు ద్రోహించితి, బెక్కుబాటున లయించితి, జావడిదేమి చిత్రమో, జావడిదేమి చిత్రమో. ఎరుగడు జీవనౌషధములెవ్వరు భర్తలు లేరు, బాధలందరలడు నైజ తేజమున్, తజ్జము జాడ్యము లేదు మిక్కిలిన్, మెరయుచునున్నవాడ కనిమేషము, దైన్యమునొందడింకనే తెరుగున దృంతు, నే వేసరితి దివ్యము వీని ప్రభావమెట్టిదో. ఇంద్రాది దేవతలను ఓడించి ముల్లోకాలను జయించి ఏకైకనాథుడై వెలచి ఉన్న రాక్షసరాజు తనకు తెలిసిన మారణ ప్రక్రియలన్నింటినీ బాలుడిపై ప్రయోగించాడు. అతను చావకపోవడం వల్ల ఆశ్చర్యం కలిగిన వాడై ఏమీ తోచని నిస్పృహతో ఇలా అనుకుంటున్నాడు. ఈ డెంబకుని సముద్రంలో పడవేయించాను, గదలచే మొత్తించాను, కొండ శిఖరాల నుంచి తోయించాను, శస్త్రములచే పొడిపించాను, ఏనుగులచే తొక్కించాను, చంపుతానని ధిక్కరించాను, శపించాను, ఘోరమైన దవాగ్నులందు పడవేయించాను, అనేకమైన చిత్రహింసలు చేయించి బాధలు పెట్టించాను. అయినా వీడు చావడు, ఇదేమి చిత్రమో మరి. అయితే వీడెటువంటి సంజీవనౌషధము లేనుడు కదా, మరి వీరిని రక్షించి ఆదుకునే ప్రభువులు కూడా ఎవ్వరూ లేరు. ఎన్ని బాధలు పెట్టినా చలింపడు, జంకడు. తన యొక్క శరీర తేజస్సు నిజముగా ఏమాత్రము తగ్గలేదు కదా. ఇంకను మిక్కిలి ప్రకాశించుచున్నది. ఇన్ని బాధలు పడుచున్నా ఒక్క నిమిషమైనా దైన్యత చెందడు. ఇక ఏ విధముగానైనా వీరిని అంతము చేయగలను, అలసిపోయి తిని నిజముగా వీనిలో ఏదో ఒక దివ్య ప్రభావం ఉన్నదేమో అని అనుకున్నాడు. ఆగ్రహమున నే చేసిన నిగ్రహములు పరులతోడ, నిరినొకనాడున్ విగ్రహములనుచు బలుకడ, ఉగ్రహములుగా దలంచు నవ్వడు మదిలో. నేను కోపంతో చేసిన దండనాలని పనులతో ఒక్కరోజైనా కూడా విరోధ భావాలని చెప్పనివాడు కదా. అవి అన్నీ అనుగ్రహములుగానే భావిస్తాడు. మదిలో ఎప్పుడూ బాధపడ్డు. బాలకులార రెండు మన ప్రాయము బాలుర కొందరుర్వి పైగూలుట కంటిరే, గురుడు క్రూరుడనర్ధ చేయంబునందు దుశ్శీలితనర్ధ కల్పనము చేసడి, గ్రాహ్యము కాదు శాస్త్రముల్ మేలెరెంగించదన్ వినున మీకు నిరంతర భద్రమయ్యడిన్. ప్రహ్లాదుడు తన తోటి విద్యార్థులకి తత్వాన్ని బోధ చేస్తున్నాడు. బాలకులారా రండి, వినండి. మన ఈడు పిల్లలు కొందరు నేలగూలి చనిపోవడం మనం చూస్తున్నాం కదా.
దాని అర్థం ఏమిటో మనకు మన గురువు చెప్పకుండా అర్థం లేని పనికిమాలిన విషయాలేవో కల్పించి చెప్తూ ఉన్నాడు. అతడు చేసే శాస్త్రములు మనం నేర్చుకోవాల్సిన అవసరం లేనట్టువి మనకి మేలు కలిగించే విషయాల గురించి నేను చెప్తాను. వారిని విన్నతో మీకు సర్వదా క్షేమము కలుగును.